నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవాని. ఫ్రెండ్స్, నేను సనత్ నగర్కి వచ్చేసిన శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ వాళ్ళ టీం మెంబర్స్ అన్న. అందరికీ నమస్తే, రామ్ రామ్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై భవాని. జై మాతాది, జై బోలో దుర్గా మాతాకి, జై భవాని. సో ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా ఇక్కడ ప్రతి ఒక్క మన హిందూ పండుగలు అయితే సెలబ్రేట్ చేస్తారు. ఆర్గనైజర్ వచ్చేసి మన టీటూ బాయ్, రోహిత్ బాయ్. సో లోపలికి వెళ్దాం. అమ్మవారు చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఇట్లాంటి విగ్రహం మీరు ఎక్కడ కూడా మన కంప్లీట్ భాగ్యనగరంలో చూడలేదు. అండ్ వీళ్ళ మండపం కూడా చాలా స్పెషల్గా ఉందన్నమాట. చలో టీటూ బాయ్ అందరు జాకే మాతా కా దర్శన్ కర్తే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భగత్ సింగ్ గ్రౌండ్ నెంబర్ 1 సనత్ నగర్లో చాలా గ్రాండ్ మండపం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను కవర్ చేసిన స్పెషల్ కోల్కతా అమ్మవారి విగ్రహం ఉండే. అందరికీ నమస్తే, జై దుర్గా మాతాకి, జై భవానీ. ఎక్కడి నుంచి వస్తారు భయ్య? ఆల్విన్ కాలనీ, కుక్కట్పల్లి దగ్గరనే అనమాట. చలో, మీ అందరికీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బ్రో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ప్రతి సంవత్సరం రోహిత్ భాయ్ ఏదో ఒక కొత్తదనం అయితే తీసుకొస్తాడు. ఎట్లయితే మనకు కోల్కతాలో వాళ్ళు క్లబ్స్ అంటారు, మామూలుగా గ్రౌండ్లలో పార్కులలో పెడతారు అనమాట. ఇక్కడ కూడా అదే స్పెషాలిటీ. వావ్, నైస్. సో టీటూ భాయ్ సంథింగ్ స్పెషల్. आप ही अंदर चल के देखो भाई. చలో చలో. సో టీటూ భాయ్ చెప్తున్నాడు, నువ్వే చూసి నువ్వే చెప్పాలంటాడు. లోపల దాండియా ప్రోగ్రామ్ కూడా నడుస్తున్నది. वाह, ब्यूटीफुल सेटअप. ये कैसा दिख रहा है भैया? मेरे को एक गुफा या कुछ पहाड़ जैसा दिख रहा है. वही है भाई, गुफा की तरह बनाने की कोशिश करें. నైస్ నైస్. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. వెరీ యూనిక్ కాన్సెప్ట్. అందరికీ నమస్తే, హాయ్ హాయ్ హాయ్. జై బోలో దుర్గా మాతాకి, జై భవానీ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మనం మండపం చూసుకుందాం. అంకుల్ జై రామ్ రామ్, జై శ్రీరామ్. अरे జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మన శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా చాలామంది ఉండాలి. యాక్చువల్గా టైం కూడా ఆల్మోస్ట్ ఆల్ నైట్ 11 అయ్యింది. సో లోపల ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందాం. అందరికీ నమస్తే. సో ఇక్కడ మండపం చూసుకోవచ్చు. మామూలుగా కోల్కతాలో పండాల్ అంటారు, ఒక మౌంటైన్ కాన్సెప్ట్. ఆల్రెడీ టీటూ బాయ్ చెప్పిండు, నువ్వు చూసిన తర్వాత చెప్పాలి ఎట్లుంటా అనేసి. నమస్తే అందరికీ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి లోపలికి వెళ్దాం. వావ్, బ్యూటిఫుల్. సో త్రిశక్తి. మామూలుగా అందరూ శరవాలి మాత పెడతారు, బట్ ఈసారి మన టీటూ బాయ్ చాలా బ్రహ్మాండంగా అమ్మవారి విగ్రహం, అది కూడా మట్టి విగ్రహం, స్పెషల్ కోల్కతా కాన్సెప్ట్ అనమాట చేపించిండు. మధ్యలో మన దుర్గామాత, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 3 లయన్స్. సో బబ్బర్ షేర్ అంటారు కదా, 3 లయన్స్ ఎందుకంటే త్రిశక్తి. అండ్ అమ్మవారికి రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి. సో ఉలుక వాహనం లక్ష్మీదేవి, మెడలో మంచి గాజుల మాల. అండ్ ఇక్కడ ఏదైతే మనకు డెకరేషన్ ఉందో అది కూడా కోల్కతా డిజైనే. లయన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్ సరస్వతీదేవి. ఇక్కడ హంస వాహనం వీణ పట్టుకున్నారు. సో అమ్మవారికి అయితే చాలా బ్యూటిఫుల్గా కిరీటంకి కూడా డెకరేట్ చేశారు. చాలా పెద్ద విగ్రహం. చేలో అమ్మవారు వచ్చేసి తల్వార్ పట్టుకున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లయన్స్ ఉన్నాయి. సో చాలా విశాలంగా ఉన్నది. అండ్ ఇక్కడ చేలో అయితే పారస్ అంటే గొడ్డలి, అండ్ పైన గద, ఒక ఫ్లేమ్, ఒక బౌల్లో ఉన్న ఫ్లేమ్. అండ్ ఒక్క కాలు వచ్చేసి ఇక్కడ లయన్ పైన పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నది. ఇంకొక చేలో త్రిశూలం, అండ్ వెనకాల వచ్చేసి మనకు విష్ణు చక్రం. సో వెరీ బిగ్ బ్యాక్డ్రాప్, అంటే ప్రభావాలు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని కలశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు ఎన్ని కలశాలు ఉన్నాయి, అండ్ పూజలు ఎట్లా చేస్తారు, ఇక్కడ ఏమేమి పెట్టారో నవధాన్యాలు, అవన్నీ మనం అయ్యగారితో మాట్లాడైతే తెలుసుకుందాం. అండ్ ముగ్గురు అమ్మవార్లకు కూడా స్పెషల్ శారీ.
సో శారీ కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట. అండ్ అమ్మవారికి వెంట్రుకలు అంటే హెయిర్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో సుమారు ఎంత హైట్ ఉంటుంది అమ్మవారు, ఎక్కడ ఆర్డర్ ఇచ్చిర్రు, ఎంత టైం పట్టింది, ఏ రోజు విసర్జన ఉంటుంది, ఎక్కడికి తీసుకెళ్తారు, అవన్నీ అయితే తెలుసుకుందాం. సో వెరీ బ్యూటిఫుల్. ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్గా 9th రోజు సప్తమి రోజు కోల్కతాకి వెళ్తున్నాను, బట్ సెకండ్ డేనే కోల్కతాకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అండ్ మండపం కూడా వెరీ బిగ్, పైన షాండ్లర్స్ చూసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ కలర్ వాయిలెట్ అండ్ లైట్ క్రీమ్ కలర్. సో బయట టీం ఉన్నది, వాళ్ళు కూడా మంచిగా దాండియా ఎంజాయ్ చేస్తున్నారు. టీటు బైతో మాట్లాడదాం, అసలు ఈ విగ్రహం కాన్సెప్ట్ ఎవరిది, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు అండ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అనేది తెలుసుకుందాం. సో ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష, జై భవానీ. లోపల వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ దుర్గామాత ఆఫ్ 2024 ఇన్ భాగ్యనగర్. ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ పండాల్ అని చెప్పుకోవచ్చు. సో అందరికీ నమస్తే. నమస్తే. జబల దుర్గా మాతాకి జై. జై భవానీ. జై భవానీ. సో గ్రూప్లో అయితే మంచి ఎనర్జీ ఉన్నది. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు టీటు పటేల్ బై. మనం వినాయకుని పండుగ టైంలో వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద బప్పా విగ్రహం ఉండే, సనత్ నగర్ కా మహాగణపతి, ఇప్పుడు సనత్ నగర్ కా మహారాణి. సో భయ్యా, దిస్ ఈస్ ది సెకండ్ డే రోజు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్ నేను సప్తమి రోజు కోల్కతాకి వెళ్తున్నాను, బట్ టీటు బాయ్ ఇంకా వీళ్ళ టీంని కలిసిన తర్వాత నేను కోల్కతాలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పినాను నేను, కోల్కతాలో క్లబ్స్ అంటారు, సో మన దగ్గర అసోసియేషన్స్ అంటారు, లేకపోతే కమిటీ అంటారు. అట్లనే మనకు ముంబైలో కూడా ఉంటాయి కదా మండపాలు. బట్ మీ దగ్గర ఏంటంటే నిజంగా ఒక క్లబ్, ఒక పార్క్లో ఎట్లయితే పెట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో సేమ్ అదే ఫీలింగ్ వచ్చిందన్న. సో भाई व्हाट इज स्पेशल दिस टाइम? इस बार हमारा 25th ईयर है, सिल्वर जुबली सेलिब्रेशन चल रहा है हमारा इस बार माता के। वाओ, कांग्रेचुलेशंस. थैंक यू. सुपर्ब. नाइस. సో ఇదే స్పెషల్ అనమాట, 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. और भाई లాస్ట్ టైం కూడా చాలా యూనిక్ ఉండనా మనది. మీరు పోయినసారి కూడా మట్టి విగ్రహం పెట్టారు, అమ్మవారి విగ్రహం. అవును. అండ్ దట్ టు కోల్కతా డిజైన్. సో ఈసారి కూడా అమ్మవారు వన్స్ అగైన్ కోల్కతా డిజైనే, బట్ త్రిశక్తి రూపం. మనకు లక్ష్మీదేవి కూడా ఉన్నారు, అట్లనే సరస్వతి మాత కూడా ఉన్నారు. సో భయ్య 25 years ఎంత ఉంటుంది హైట్ అమ్మవారిది? అమ్మవారి విగ్రహం 23 feet ఈసారి. 23 feet. వావ్. అండ్ భయ్య ఇంత పెద్ద విగ్రహం తేవాలంటే ఐ థింక్ ఇట్స్ ఎ హర్క్యులియన్ టాస్క్. ఎస్. మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే విగ్రహము కిరీటం అంతా మాతాకి అలంకారం ఇక్కడనే జరిగింది. ఓకే భయ్య. తెచ్చేటప్పుడు మనకు మెట్రో పిల్లర్స్ కానీ అవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని వితౌట్ కిరీటం తీసుకుని వచ్చినాము. ఓకే. సో తీసే రోజు కూడా మనకు ఒక టాస్కే, అమ్మవారి కిరీటం తీసి మళ్ళీ కొన్ని సార్లు తీసి పెట్టాల్సి వస్తుంది. ఆ ఒక టాస్క్ సంవత్సరం ఒకసారి మనం కష్టపడచ్చు. ఎగ్జాక్ట్లీ భయ్య. ఎంత టోటల్ హైట్ 23 feet అంటున్నారు కదా. లక్ష్మీదేవి ఇంకా సరస్వతి మాత 13 feet. 13. అండ్ 3 lions కూడా వచ్చినాయి. అవును, చూడొచ్చు. ఎస్. అండ్ లయన్స్ ఆర్ వెరీ ఫెరోషియస్. అండ్ 3 lions కూడా 3 different angles లోనే అనమాట. సో భయ్య ఇట్లా త్రిశక్తి పెట్టాలనే ఓవర్ ది థాట్ అంటే పంతులు గారు ఉన్నారు, పంతులు గారితో డిస్కస్. అయ్యగారు నమస్తే. నమస్కారం. అమ్మవారి రూపం ఎట్లా ఉండాలి సార్ అని. లాస్ట్ ఇయర్ కూడా త్రిశక్తి రూపమే ఉండే, కానీ అమ్మవారు కూర్చున్న విధానం వేరేగా ఉండే. అమ్మవారు లక్ష్మీమాత వాళ్ళు కమలపూర్లో ఉండే, ఈసారి నార్మల్ సోఫాలో కూర్చున్నట్టున్నారు. అట్లా సో మైనర్ చేంజెస్ ఉన్నాయి, బట్ సైజ్ పెరిగింది. బట్ ఇంకోటి భయ్య, మనకు అక్కడ దుర్గామాత కూడా మంచిగా బయటకు పొజిషన్ కూడా డిఫరెంట్ ఉంది. ఒక కాలు వచ్చేసి అగైన్ లయన్ పైన ఉంది అనమాట. చెప్పినట్టు మహారాణిలో కూర్చుందాం. ఎగ్జాక్ట్లీ భయ్. ఎక్కడ చేపించారా నా విగ్రహం? మియాపూర్లో అసీం దాస్ అని మియాపూర్ ఆర్టిస్ట్. లాస్ట్ కూడా వాళ్ళ దగ్గర చేపించినాము. ఓకే. సో వాళ్ళు పర్టికులర్లీ కోల్కతా చూస్తారు. మనం ఆర్డర్ ఫెబ్రవరిలో ఇచ్చినాము. ఫెబ్రవరిలో డిజైన్ ఇంకా ఆర్డర్ ఫెబ్రవరిలో చేసినాము. వాళ్ళు వచ్చి ఆర్డర్ ఇక్కడ విగ్రహం చేసి ఒక 10 days బ్యాక్ మనకు డెలివరీ చేశారు. ఓకే. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మన బప్పా ఫెస్టివల్ ఉండే, వినాయక చవితి. సో అప్పుడు వినాయకుని విగ్రహం ఏప్రిల్లో ఆర్డర్ ఇచ్చింది మీరు, డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఉగాది రోజు. ఓకే. ఈసారి ఫస్ట్ ఇయర్ వినాయకుని కన్నా ముందు అమ్మవారి విగ్రహంకి అడ్వాన్స్. ఓకే. ఫస్ట్ అమ్మకి ప్రయారిటీ, తర్వాత కొడుకు. సో 25th year కదా, అందుకే ఫెబ్లోనే అమ్మవారి విగ్రహంకి అడ్వాన్స్ ఇచ్చినాము. నెక్స్ట్ మార్చ్ ఉగాదిలో విగ్రహం చేసినాం వినాయకుడు. నైస్ భయ్య. ఓకే. సో ఇంకోటి అన్న, మట్టి విగ్రహం పెట్టడం అంటే కూడా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఉన్న కాలంలో అందరూ పిఓపి అంటున్నారు, ఎక్కువ బ్యూటిఫికేషన్ అంటారు, కానీ మట్టిలో కూడా ఆ బ్యూటిఫికేషన్, ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. అది మీరు చూపిస్తారు. సో యూ హావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. సో మట్టి విగ్రహం ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేసిరన్నా? 5th year ఇది. 5th year. సో
క్లాప్స్. గ్రేట్, నైస్ నైస్ నైస్. సో మట్టి విగ్రహం పెట్టాలని ఎవరికి వచ్చింది, ఓవర్ది ఆ ఇనిషియేటివ్? అదే మనకు మధ్యలో పిఓపి బ్యాన్ అవుతుంది, సో ఆ టైంలో వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి కదా. ఓకే భయ్యా. సో ఇట్లానే మియాపూర్లో కన్సల్ట్ అయినాము. ఓకే, మట్టి విగ్రహాలు చేస్తున్నాం, మనకు నచ్చింది మనకు. ఓకే, దానికంటే ముందు ఎక్కడ నుంచి తెస్తున్నా? మాతాజీ సుందర కళాకారు దగ్గర నుంచి చేస్తుండే, వికాస్ భాయ్, సుభాష్ భాయ్ దగ్గర నుంచి తెచ్చినాం. సో అట్లా సడన్ గా మట్టి విగ్రహం కోసం వెళ్ళాం. సో మీరు ధూల్పేటలో అన్ని ఫేమస్ కళాకార్స్ ఎక్స్ప్లోర్ చేసేసారు. మన విగ్రహం కూడా ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గర నుంచి వస్తుంది, పెద్ద మహాగణపతి. సో బిగ్ బాస్ జంబో బిగ్ బాస్. యా యా. సో చెప్పాలన్నా ఇంకొకటి, టోటల్ ఎంత టైం పట్టింది ఇంత పెద్ద విగ్రహం తీసుకురావడానికి? మాకు దగ్గర 14 hours పడింది. 14 hours లోడ్ అయినాక. నైస్. అండ్ భయ మండపం ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. అవును. సో మండపం కాన్సెప్ట్, లేడీస్ ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా ఈసారి? లేడీస్ ఇన్పుట్, కమిటీ ఇన్పుట్స్ అందరు ఆబ్వియస్లీ ఉంటుంది. ఓకే, అందరితో కనుక్కొని ఎట్లా ఉండాలంటే, సో ఇట్లాంటి మనము అవుట్పుట్ ఎప్పుడు తీసుకురాలి, ఒక కేవ్ లోపల వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ, యా. అట్లా చేసి 25th కొంచెం డిఫరెంట్ చేద్దామని ఇట్లా ప్లాన్ చేసినాము. చాలా మంది ఇట్లాంటివి చేసి ఉన్నారు, కానీ మేము ఫస్ట్ టైం చేసినాము. డిఫరెంట్ గా చేద్దామని కలర్ కాంబినేషన్ మౌంటైన్స్ కూడా వేరే చేసినాము. గ్రీన్ యాడ్ చేసినాము, బ్రౌన్ ఉంది, బ్లాక్ ఉంది. చాలా మంది వైట్ బ్లూ తో చేస్తారు. ఏదో డిఫరెంట్ గా చేద్దామని ఇట్లా తీసుకుని వచ్చినాము. అది అవుట్పుట్ వేరే. మండపం కూడా కొంచెం మనకు క్లోజ్డ్ ఉంది, అట్లనే మాతా కూడా స్పెషల్. అవును. బట్ ఇంత పెద్ద మాత ఎక్కడ పెట్టలేదన్నా? మాది కూడా ఇంత పెద్ద, మా లాస్ట్ టైం ఉండే 21 feet 23, మేము కూడా ఒక 2 అడుగులు పెంచినాం ఈసారి. ఓకే. అండ్ ఎక్కడ పెట్టినా కానీ ఓన్లీ దుర్గామాత పెడతారు, బట్ మీరు లక్ష్మీదేవి ఇంకా సరస్వతి దేవి కూడా పెట్టారు. ఇది యూనిక్ రూపం కాన్సెప్ట్ లో పెడుతున్నాము ఒక 2 years నుంచి. ఓకే. సో లైటింగ్ భయ్యా? లైటింగ్ ఇప్పుడు బషీర్ లేడు మన దగ్గర, లాస్ట్ ఇయర్ ఉండే మీకు చెప్పినట్టు. అవును. ఈ రోజు ఆయన వేరే పని మీద బిజీగా ఉన్నాడు. ఓకే. సో ఆయననే లైటింగ్ మొత్తం లైట్స్ మనమే కలిసి ఎట్లా చేంజ్ చేయాలి అట్లా చేసినాం. ఓకే. వినాయకునిలో లైటింగ్ వేరేలాగా ఉండే, అదే లైట్స్ ని ఆల్టర్ చేసి వేరే యాంగిల్స్ పెట్టినాం అంతే. బట్ లుక్కే మారిపోయింది అన్న. వినాయకుని పండుగకు వచ్చినప్పటికీ ఇప్పటికి వచ్చినప్పుడు అసలు అర్థం కాలేదు నాకు. అంటే మండపంది కూడా ఏదైతే మనకు జామెట్రీ ఉన్నదో, పొజిషన్ ఉందో, కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందన్నమాట. వినాయకుడు ఈసారి చాలా జంబో ఉండే కాబట్టి ఇక్కడనే కూర్చోబెట్టినాము. ఇక్కడ వరకు ఉండేనా? ఇక్కడనే. సో అమ్మవారు కొంచెం వెనకాలకి వాళ్ళ మెయిన్ ప్లేస్ లో పెట్టినాం ఈసారి. ఓకే. కాబట్టి కొంచెం స్టేజ్ ఇంకా ఒక వాస్ట్ కనిపిస్తుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ టైం నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, అవర్ దుర్గామాత షుడ్ బి వన్ ఆఫ్ ద టాలెస్ట్ ఇన్ కంప్లీట్ ఏపీ తెలంగాణ. మేము కూడా దానికి ప్లాన్ చేస్తున్నాము. కానీ ఏంటంటే వినాయకుని పండుగ తర్వాత ఒక 15 days టైం ఉంటుంది. 15 days లో మనకు ఆన్ స్టేజ్ ఇక్కడనే ఆన్ సైట్ మండపంలో వాళ్ళు ఒక 30-35 అడుగుల విగ్రహం చేయాలంటే ఒక పెద్ద టాస్క్. అవును అవును. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక స్కెలిటన్ చేసి, మేము ఆల్రెడీ ఇయరే మాట్లాడినాము, ఒక స్కెలిటన్ చేసి మీకు పంపిస్తున్నాము. 15 days తర్వాత అక్కడ ప్లాన్ చేద్దామని ఇంకా మా కమిటీతో ఇయర్ ఫెస్టివల్ తర్వాత ప్లాన్ చేసి. ఓకే. ఇంకా మీరు ఏమన్నా ఇందులో స్పెషల్ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా మాతా విగ్రహంలో? ఎందుకంటే అక్కడ హెయిర్ చూసుకున్నా కానీ కుందన్ వర్క్, ఆ కోల్కతా డిజైన్ అదంతా ఉంది కదా. లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడు వైట్ థర్మోకోల్ జ్యువెలరీ ఉండే. అవును. ఈసారి జ్యువెలరీ కొంచెం హెవీగా గోల్డ్ ఫినిషింగ్ లో ఇంకా కొంచెం బల్జ్ అయినట్టు, ఫ్లాట్ గా లేదు ఈసారి జ్యువెలరీ, కొంచెం వెనకాల నుంచి బల్జ్ అయిన వచ్చినట్టు. ఓకే. అండ్ ప్రభావాలు కూడా చాలా పెద్దగా ఉందన్న. ఇది ఎవరి డిజైన్? ప్రభావ్ ఇక్కడ నుంచి ఇక్కడనే చేసినారు వచ్చి. ఇక్కడనే, ఎందుకంటే అది తీసుకురావడం ట్రాన్స్పోర్ట్ లో మనకు కష్టం కాబట్టి ఇక్కడ నుంచి చేసినారు. ఇక్కడనే చేశారు. ఓకే. సో మీ అందరికి ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ ఈసారి 25 years? నైస్. సో భయ్యా ఫస్ట్ డే ఏం చేశారు, సెకండ్ డే ఏముండే ప్రోగ్రామ్? నిన్న మన దగ్గర పంతులు గారు ఈసారి మేము 29 కలశంతో పూజ చేసినాము. ఎస్ ఎస్. సో నవగ్రహ పూజ చేసినాము. ఓకే. మళ్ళా మెయిన్ కలశాలు పూజ చేసినాము. ఓకే. అయ్యగారు నమస్తే. నమస్తే. సో రోహిత్ భాయ్ చెప్పినట్టు 29 కలశాలు అంటున్నాడు. 29 25 27 అనేది అంటే 9 అనేది చాలా మంచి రైజింగ్ నంబరు. ఎప్పుడు పెట్టినా మనం సంఖ్యాపరంగా ఏం చూసుకుంటామంటే 108 అంటారు. ఆ స్తోత్రం స్తోత్రం అంటే 108 అంటారు. అలాగానే అంటే 108 వచ్చింది 9 అనేది హై రైజింగ్ నంబర్. అండ్ నవరాత్రులు 9 days నవరాత్రులు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే 27 కలశాస్ పెట్టాం మనం. 27 కలశాస్ అంటే ఇందులో ఏంటంటే 9 వచ్చేసేసి అమ్మవారి నవకలశాలు అంటారు, 8 అష్టదిక్పాల కలశాలు, 5 పంచలోక పాలక కలశాలు. ఓకే. ఒకటేమో అమ్మవారికి సపరేట్గా, ఇంకోటేమో భద్రతో మండలము అని ఉంటుంది, దానికి ఒక 2 కలశాలు కేటాయించాము. ఓకే. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి మరి సరస్వతి అమ్మవారికి వేరే కలశాలు కేటాయించాము. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మనకు 27 కలశాలు వస్తాయి. ఈ ఐడియా మీదేనా? ఈ ఐడియా అంటే సంయుక్తంగా అందరూ కమిటీలో చర్చించి, ఏదైనా అంటే ఇండివిజువల్గా ఉండదు మాకు. ఓకే. ఏదైనా కమిటీలో చర్చించి ఈ విధంగా ముందుకెళ్దాము అంటే కమిటీ డిసిషన్స్తోని ముందుకెళ్ళడం జరిగింది. 25th అందులో ఇంకా గ్రాండ్గా చేయాలని మేము డిసైడ్ ఆల్రెడీ
వినాయక నవరాత్రుల ముందు నుంచే మేము ప్లానింగ్లో ఉన్నాం. ఓకే ఓకే, గ్రేట్. 27 కలశాలు అనేది ఫస్ట్ టైం నాకు తెలుస్తున్నది, ఇంతకుముందు తెలియదు. అన్ని మీరు పేర్లు కూడా అంటే బ్రీఫ్గా చెప్పారు. అవును. ఓకే, సో కలశాలను ఏం చేస్తారు మరి పూజ తర్వాత? పూజ అయిన తర్వాత ఈ కలశాలు ఇండివిజువల్గా ఒక్కొక్క కమిటీ మెంబర్కి ఇస్తాము. ఓకే, ఈ కమిటీ మెంబర్స్ తీసుకొని అందులో ఉన్న వాటర్ ఇంటిలో చల్లుకొని, ఓకే, అంటే అది చల్లుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఒక కాన్సెప్ట్తోని ఓకే మనం ప్రతి కమిటీ మెంబర్స్కు ఒక్కొక్క కలశం ఇస్తాము. సూపర్. అది కూడా సరిపోతాయో లేవో అని మేము ఇంకా డౌట్ఫుల్గా ఉన్నాము. ఎందుకంటే మా దగ్గర కమిటీ మెంబర్స్ ఎక్కువ. ఓకే, ప్రతి ఒక్కరికి ఇది చేరాలని మా యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, సో T2/27 27 కలశాలు అంటే అదొక ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు నో. అంటే నాకు ఫస్ట్ టైం 25 साल में पहली बार इतने कलश लगा, क्योंकि 25th ईयर है, ఏదైనా డిఫరెంట్ ఉండాలని ఈసారి పంతులు గారు చెప్తే ఆ ప్రకారంగా. గ్రేట్ ఇనిషియేటివ్. సో మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని చాలా మంది కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో భయ మరి నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది? నిమజ్జనం 12 దసరా రోజే. దసరా రోజే, ఓకే. సో మీ దసరా మొత్తం అమ్మవారితోనే అనమాట. ఇంకా ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? మన శోభాయాత్ర ఈవినింగ్ 3:34కి స్టార్ట్ అవుతుంది. 3:34, ఓకే. సో అంత అయిపోయే వరకు నైట్ 1-2 అవుతుంది. అదే. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ట్యాంక్ బండ్కి. వావ్. సో అంటే ఇంకా రోడ్ ప్రెజెన్స్ ఫుల్ ఉంటుంది మన మాతాకి. చాలా ఉండాలి, ఫెస్టివల్ కాబట్టి రోడ్ పైన కూడా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలానే. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇంత పెద్ద అమ్మవారు ఆ రోజు అక్కడ నిమజ్జనంకి ఆ సైజులో వస్తారో లేదు, కానీ మాది ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసి. నాకు తెలిసినంత వరకు కంప్లీట్ హైదరాబాద్లో మూవింగ్ విగ్రహం ఇంత పెద్ద సైజ్ అంటే మీదే ఉంటుంది. ఇంత పెద్ద సైజ్ మూవింగ్ ట్యాంక్ బండ్కి రావడం అయితే మాదే పెద్దది ఉంటుంది. మీదే పెద్దది. ఎస్. ఇన్ఫ్యాక్ట్ బెంగాలీస్ కూడా ఇంత పెద్దది పెట్టారు. వాళ్ళు పెడితే మ్యాక్సిమం ఒక 13, 16, 18 ఫీట్ వరకు వెళ్తుంది అట్లా. సో భయ నెక్స్ట్ 7 days ఏమేమంటే యాక్టివిటీస్? ఇప్పుడు రేపు అన్నపూర్ణదేవి అవతారం అమ్మవారిది. సో అట్లనే అన్నపూర్ణదేవి కాబట్టి అన్నప్రసాదం మహా అన్నదానం అని పెడుతున్నాము రేపు. ఓకే. మళ్ళీ అట్లనే కుంకుమార్చన ఉంది, సరస్వతి పూజ ఉంది, ఓకే. మళ్ళా మహాలక్ష్మి అమ్మవారు హోమం ఉంది, ఓకే. కన్యా పూజ, దాని తర్వాత దసరా శోభయాత్ర. ఓకే ఓకే. అమ్మ నమస్తే. నమస్తే. సో వినాయక చవితి అయితే చాలా గ్రాండ్గా ఉండే. 17th మనకైతే నిమజ్జనం ప్రోగ్రామ్ అయిపోయింది, అనంత చతుర్దశి. సో విదిన్ 2 weeks మళ్ళీ ఇంత పెద్ద ప్రోగ్రామ్. అవునండి, చాలా బాగా చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా మీరు. ఈ 15 days లో అందరూ మా T2 కలిసి అన్ని చేసుకున్నాం చాలా బాగా. ఓకే ఓకే. త్రిశక్తి రూపం చూస్తున్నారు కదా మీరు, అలా చూస్తూ ఉండాల్సి అనిపిస్తుంది మనకి. అసలు నేనే షాక్ అయినా. నాకు యాక్చువల్గా తమ్ముడు చూపించుండే ఫోటో. సో నిజంగా చూస్తే ఆ ఫీలింగ్ చాలా బాగున్నది. ఆ కలర్ చూడండి అసలు ఫేస్ లో, మీరు ఆ కలకత్తాలో ఉంటే అట్లా ఆ ఐస్ లో మీకు తేడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. ఆ దుర్గామాత ఇక్కడ ఉన్న విగ్రహాలకి దీనికి చాలా తేడా ఉంటుంది ఈ అమ్మవారికి. చాలా బాగుంది. సో ఈరోజు ఏముండే మరి స్పెషల్ అండి? ఇప్పటి వరకే అంతా కమిటీ మెంబర్స్ పూజ జరిగిందండి, మా పంతులు గారు చేశారు. ఓకే. అందరు కలిసి రోజు అన్నదానం జరుగుతుంది ఇక్కడ, అన్న ప్రసాదం తీసుకుంటున్నాం అందరూ, అంత ఫ్యామిలీస్. పిల్లలంతా మా పిల్లలు దీక్షలో ఉన్నారు అందరు పొద్దున్న నుంచి. సో ఎట్లా మీరు మరి ఫుడ్ మీరే ప్రిపేర్ చేస్తున్నారా ప్రసాదాలు? ట్రై అయింది, కొంచెం చేసుకుంటున్నామండి, కొన్ని తెప్పించుకుంటున్నాం. ఓకే. సో ఈరోజు ఏం చేసారు మరి? ఎవరెవరు ఏం చేసారు స్పెషల్? అన్ని పులిహోర, పరమాన్నము, హల్వా అన్ని చేశారండి. సో డైలీ అందరిది డిన్నర్ ఇక్కడనే అనమాట? ఇంకా అందరు కలిసి అండి. ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండే, మీరు లేట్ కాబట్టి 200 members ఇక్కడనే తింటారు డైలీ. వావ్. మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ వెజిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ కాలనీలో సంవత్సరం మొత్తం పండుగలే ఉంటాయి. ఇక ప్రతి పండుగ చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. వెరీ లక్కీ అండ్ స్పెషల్ థాంక్స్ అండి, చాలా లక్కీ. వి ఆర్ వెరీ లక్కీ. యా. సో ఒకసారి T2 బాయ్ కూడా అందరు గట్టిగా. యా. సో బేసిక్లీ మీరు ఒక రథసారథి లెక్క తీసుకెళ్తున్నారు అనమాట. అంటే అందరి కోఆర్డినేషన్ చేసుకుంటా. మెయిన్ ఆయన తీసుకెళ్తున్నారండి, మేమంతా కమిటీ వాళ్ళు ఫాలో అవుతున్నాం. పంతులు గారు చెప్తారు మాకు, ఇంకా మేము అన్ని ఫాలో అయ్యి అన్ని ఫ్యామిలీ మెయిన్ చూస్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ, అదొక్కటి మాకు చాలా హ్యాపీగా. సో యూనిటీ మంచిగా ఉందన్నమాట మీ దగ్గర. సో మీ దగ్గర చూసి చాలా మంది నేర్చుకోవాలి. అన్న నమస్తే. నమస్తే. అసలు మీ అందరిని చూస్తుంటే ఇట్లనే యూనిటీ ఉండాలి ప్రతి ఒక్క కాలనీలా, ప్రతి ఒక్క టౌన్లా, విలేజ్లో అనిపిస్తుంది అన్న. మన కంప్లీట్ హిందువులంతా ఇట్లా కలిసిమెలిసి ఉండాలి. అది ఒక మంచి ఎగ్జాంపుల్. అదే కోరుకుంటున్నాము. అన్ని మండపాలలో చేస్తారు, కానీ ఇట్లా ఫ్యామిలీస్తో పిల్లలతో అందరు కలిసిమెలిసి చేసేది నాకు తెలిసి మాత్రం ఇక్కడే అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, మీరు చెప్తే బాగుంటుంది. ఇంకా అంటే నేను ఎక్కడ పోయినా కానీ యూత్ ఉంటారు, లేదంటే పిల్లలు ఉంటారు, బట్ ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ ఉన్నది. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఒక 2-3 generations కూడా ఉన్నాయి.
లైక్ తాత ఉన్నాడు, తర్వాత డాడీ ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, చూసుకోవచ్చు. కొడుకులు ఉన్నారు. అంతేనా? అంటే ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ అనమాట. ఓకే అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. అసలు మీ ఫేస్ లో స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది మీ దగ్గర ఎంత హ్యాపీనెస్ ఉంది, అంటే ఎంత హ్యాపీగా మీరు అందరూ మన ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు చెప్పండి, మీ అందరు లేడీస్ తరఫు నుంచి మీరు ఒక మంచి మెసేజ్ చేయాలి, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరం కోఆర్డినేషన్ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అందరూ ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని అంటే ఒక ప్లానింగ్తో వస్తాం. లేడీస్ అందరూ కూడాను, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అట్లా ఏం లేదు. గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. యాక్చువల్లీ ఇంకోటి ఒక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట. ఏదైనా మనకు సక్సెస్ఫుల్గా కావాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, ఆ ప్లాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. డెఫినెట్లీ ఫస్ట్ మేము ప్లాన్ చేసుకుంటాం, తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం. నైస్ నైస్ నైస్, వెరీ గుడ్. మీ అందరికీ వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఫైనలీ మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న. ఆల్రెడీ టీటు బాయ్ మాట్లాడారు, అమ్మ వాళ్ళు కూడా మాట్లాడారు, నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నేను ఫ్యామిలీతో వస్తాను. యాక్చువల్లీ ఇంట్లో కూడా ఒక కంప్లైంట్ అనమాట, నేనే తిరుగుతున్నా నేనే ఎంజాయ్ చేస్తాను అనేసి. నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకొస్తాను. అమ్మవారిని చూపించాలి. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. తప్పకుండా తీసుకుందండి, అన్నదానం ముందు. అంతే అంటారా? స్పెషల్ ఫుడ్ అనమాట, మహాప్రసాదం. యా. సో చెప్పాలన్నా, మీరు చెప్పండి, మీరు ఒక మంచి మెసేజ్ చేయాలి యూత్కి. ఇక పిల్లలు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, దీక్షలు ఉన్నారు, నాకు కూడా హ్యాపీ అనిపించింది. సో మీరు ఒక మంచి మెసేజ్ అంటే ఏం లేదు, ఇక్కడ టీటు ప్లాన్ చేస్తాడు. సో అతనికి ఆ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు కాబట్టి దానికి ఎదురు మాట్లాడారు. పిల్లలు కూడా ఆయన చెప్పినట్టు వింటారు, ఒకే మాట మీద వెళ్తారు. ఒక రాముడు చెప్తే పిల్లలంతా ఎలా వెళ్తారు, వానరసేన లాగా వెళ్తారు. అందరూ కష్టపడి పని చేస్తారు ఇక్కడ. ప్రతి ఒక్కరు వాళ్ళకు ఎంతవరకు చేయగలుగుతారో వాళ్ళ స్తోమతను బట్టి పని చేస్తారు. కానీ ఎవరు పని చేయడానికి వెనకాడరు. ఇక్కడ ప్రతి తెచ్చేది చాలా తక్కువ. అన్ని మా సొంత, మేమే చేసుకుంటాం. చాలా తక్కువ. మండపం ఎవరు చేపించారన్నా? ఇది పర్మనెంట్ గా షెడ్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ చేస్తాం. ఓకే నైస్. వినాయకుడు అప్పుడు సాంప్రదాయ ఈవెంట్స్ వాళ్ళతో చేపించాం. అవును. సో మేమేందంటే చూసి స్పోర్ట్స్ మెన్ కాబట్టి చూసి నేర్చుకుంటాము. సో వాళ్ళు చేసిన పని కొంచెం చూసి నేర్చుకొని తర్వాత మాత టైంలో ఆల్టరేషన్ మేమే చేసుకున్నాము. క్లాత్ మార్చేసి వేరే క్లాత్ పెట్టి మాతను ఎంత వర్క్ చేసుకున్నాము. ఓకే గ్రేట్. సో టీటు బాయ్, నాకు లాస్ట్కి అర్థమైంది ఏంటంటే యూనిటీ అంటే మీ దగ్గర నేర్చుకోవాలి. ఎస్. సో థ్యాంక్ యూ భయ్యా, మీ అందరికీ థ్యాంక్స్ అలాట్. అందరూ ఒకసారి జై బోలో దుర్గా మాతాకి జై భవానీ. ఒక్కసారి కంప్లీట్ టీమ్ మెంబర్స్ చూద్దాం. సో చాలా ఓపికతో నిలబడ్డారు అందరూ, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ యూత్ కూడా చెప్పాలా? యా హలో హాయ్. ఇక్కడ సో ఇక్కడ యూత్ కూడా వీళ్ళందరూ దీక్షలు ఉన్నారంట. అందరికీ జై భవానీ. ఒక్కసారి కలశం కూడా చూసుకుందాం. టోటల్ 27 కలశాలు, 27. సో అయ్యగారు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు సరస్వతి మాత అమ్మవారు, ఇక్కడ కలశం ఉంది కదా? కలశం ఉంది. ఇక్కడ ఒక కలశ స్థాపన చేశాము. ఓకే. ఇక్కడ కూడా కలశానికి పూజ చేశాము. ప్రతి కలశాల్లో అమ్మవారిని ఆవాహనం చేశాము. ఓకే నైస్. ఆవాహనం చేసి దానికి సంబంధించి పూజ చేసి. ఓకే. సో కలశం అంటే లోపల దేవుడు ఉన్నట్టేనా? లోపల ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి కలశాన్ని మనం 1 రూపాయని ఇస్తాం. ఆ 1 రూపాయని ఇట్ సెల్ఫ్ ఓన్లీ దేవుని సూచిస్తుంది. ఓకే ఓకే. కాబట్టి సో లోపల మనకు వాటర్ ఉంటుంది. వాటర్ లో లోపల ఒక కాయిన్ ఉందంటే ఒక రూపం ఉన్నట్టు అన్నమాట దానికి. ఓకే. సో దానికి ఆ కాయిన్కి బలం వస్తుంది, ఆ వాటర్ కూడా శక్తి వచ్చేస్తుంది. ఓకే. యాక్చువల్గా 2 సార్లు నేనే తీసుకున్నాను వినాయకుని దగ్గర కలశం. ఓకే అట్లా. సో ఇక్కడ చెప్పండి అయ్యగారు. ఏంటంటే పంచపాలికలు అంటారు. పంచపాలికలు పుట్టమన్ను వేసి ఓకే నవధాన్యాలు వేస్తాం. ఈ నవధాన్యాలు ఎలా అయితే చిగురిస్తుంటాయో మనకు ఉన్న నవగ్రహం అంటే ఇప్పుడు మనకు శని బాగలేదంటాము, లేదంటే రాహు బాగలేదంటాం, కేతు బాగలేదంటాం. అవి నవధాన్యాలు మొలిచినా కొద్దీ అవి ఎలా మొలుస్తాయో మనలో ఉన్న ఆ నవగ్రహాల శక్తి కూడా క్షీణింపజేసి మనకు మంచి జరుగుతుంది, స్ట్రాంగ్ అవుతాం అని చెప్పేసి అమ్మవారి ముందు ఇవి పెట్టి పూజిస్తాం. సో ఇక్కడ దీపంలో కూడా మీరు కాయిన్ వేసారు. రీజన్ కాయిన్ అని చెప్పాను కదా. ఇప్పుడు అమ్మవారిని ప్రతీక ఏంటంటే మనము దాంట్లో పసుపు కుంకుమ వేయాలి. అంటే పసుపు కుంకుమ ఇట్ సెల్ఫ్ ఏంటంటే పసుపు అనేది శుభ సూచకము, గురువుని సూచిస్తాడు. కుంకుమ అనేది సూర్యుని సూచిస్తాడు. అంటే నవగ్రహాలలో వాళ్ళకే మనము అంటే సూర్యుడు కనిపించే దైవం కాబట్టి మనం పూజిస్తాం. కాబట్టి పసుపు కుంకుమతో పాటు ఒక 1 రూపాయి కాయిన్ వేస్తాం. ఓకే. సో ఇక్కడ అయ్యగారు మరి
ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తుంటారు? ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మనకు. ఇక్కడ ఉంది, ఇక్కడ అమ్మవారికి సపరేట్ కలశం పెట్టాము. ఓకే. ఆ వాహనానికి ఓకే. ఆల్రెడీ అంటే అమ్మవారు అక్కడ ఉంది కాబట్టి కలశం ఇక్కడ పెట్టాము మనం. ఓకే. ఇక్కడ నవగ్రహాలు అనమాట. ఓకే. నవధాన్యాలతో మనం కవర్ చేసాం ఇవి. ఓకే. ఇవి పంచలోక పాలకులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, గౌరీ, గణపతి. గౌరీ గణపతి. ఇక్కడ కూడా మనకు దుర్గాదేవి ఉంది అయితే. ఇక్కడ కూడా ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా పసుపు దుర్గాదేవి ఉంది. ఓకే ఓకే ఓకే. అలానే సో ఇక్కడ గారు ఇవి నవకలశాలు అనమాట. ఇప్పుడు మనం మంత్రం ఉంటుంది ఇది ఏది ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేది, కూష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాత్రేతి, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత అని ఉంటుంది. అంటే ఈ నవకలశాలు అంటే నవదుర్గకు ప్రతీకలు. ఓకే. సో మధ్యలో ఉన్న కలశం పెద్దగా ఉంది కదా, అదే ప్రథమ శైలపుత్రి అనమాట. ఫస్ట్ శైలపుత్రి. ఓకే. బ్రహ్మచారిణి, చంద్రగంటేది, కూష్మాండేది, కూష్మాండం. ఇలా 9 కలశాలకు 9 నవదుర్గల పేర్లు. ఓకే. ఇవేమో అష్టదిక్పాలకులు: ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. చాలా ఉన్నది మీ దగ్గర నేర్చుకోనికి. మీరు వస్తా అంటే నేర్పిస్తాను, ట్రైనింగ్ సెషన్ కూడా పెట్టాలి. ఇప్పుడు మా వీడియోలో చెప్తారు కదా, పిల్లలు కూడా చాలా తెలుస్తాయి అంటున్నారు. ఇక్కడ అయ్యగారు మరి తెలియాలి కూడా. ఇది సర్వతోభద్ర మండల చక్రం అంటారు. ఓకే. వీటిలో కూడా ఏంటంటే అష్టదిక్పాలకులు అందరూ కొలువై ఉంటారు. నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, నవమాతృకలు, ఇవ అన్ని అంటే దుర్గాదేవికి సంబంధించిన అంటే అందరినీ రక్షించే చక్రం అన్నమాట ఇది. ఓకే. దీని ఇట్ సెల్ఫ్ దీని పేరు సర్వతోభద్ర మండలి చక్రము. ఇక్కడ ఇది ఓకే. ఓకే. స్పెషల్ గా ఇది 25 ఇయర్స్ కాబట్టి స్పెషల్ గా డిజైన్ చేయించాము. యాక్చువల్లీ ఇంకా మనము ఇదేంటంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ అక్షంతలు నింపుదాం అనుకున్నాము, కానీ మనకు టైం లేదని చెప్పేసి ఓన్లీ మనం ఒక ఫోటో ఫ్రేమ్ చేపించేసి టిట్టుకు చెప్పగానే వితిన్ 15 minutes లో మనకు అరేంజ్ చేశాడు అన్నమాట. గ్రేట్ గ్రేట్. ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారు. ఓకే. లక్ష్మీ అమ్మవారు కూడా కలశం పెట్టాము. లక్ష్మీ అమ్మవారు అంటే తెలుసు కదా మీకు, ఈమె లేనిది మనకు పని కాదు. అవును. ఇదంతా సమకూర్చేది ఆమె. ఖర్చులు ఉంటేనే ధనం ఉంటేనే ఏదైనా వస్తుంది. అమ్మవారు అన్నమాట. ఈ 3 శక్తి రూపంలో ఏంటంటే అమ్మవారు మనం ఏంటంటే ఈ 3 శక్తులు లక్ష్మి, పార్వతి, సరస్వతి కలిస్తేనే దుర్గా అమ్మవారు మనం. అవునా? యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే దుర్గామాత అంటే పార్వతి అమ్మవారు అనుకున్నాను. ఈ శక్తి వీళ్ళ శక్తి కూడా లేకుండా అమ్మవారు ఒంటరిగా ఏం చేయలేదు. మహిషాసు మర్దునికి కావాల్సిన శక్తి కూడా ఆమెకు సరిపోదు. ముగ్గురు కలిస్తేనే ముగ్గురులో నుంచి పవర్ ఉద్భవించే అమ్మవారు దుర్గా అమ్మవారుగా అవతారం ఎత్తి మహిషాసుని మనము మర్దించింది కాబట్టి మనము పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. సో దుర్గామాత అంటే ముగ్గురు త్రిశక్తి రూపిణి. అందుకే మన మంత్రంలో కూడా చెప్పింది వాగ్దేవిం, మహాకాళిం, మహాలక్ష్మి, సరస్వతిం, త్రిశక్తి రూపిణి దుర్గాన్ చండిన్ నమామ్యహం. సో ఇక్కడ మరి 3 లయన్స్ అనేది అదంటే ఒక లయన్ సరిపోతుంది, కానీ మేము ఏంటంటే 3 లైన్స్ పెడితే అమ్మవారికి ఇంకా ఈ మండపానికి కూడా శక్తి వస్తుందేమో, ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇంకా గ్రాండ్ గా చేసుకుంటామేమో అని. ఇంకోటి స్పెషాలిటీ అయ్యగారు, మామూలుగా ఓన్లీ విగ్రహానికి మాలలు వేస్తారు, బట్ ఇక్కడ మీరు లయన్స్ అంటే వాహనంకి కూడా మాలేసారు. ఇప్పుడు మనము బండి పూజ చేస్తామండి, బండి తీసుకొచ్చుకున్నాం, వాహనాన్ని దండ వేయకుండా మన ఇంట్లో దానికి బొట్టు పెట్టకుండా ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోలేం కదా. మరి మనం చిన్న బండి కొంటేనే దండ వేస్తున్నాము, అంత పెద్ద వాహనమైన అమ్మవారి వాహనానికి మనం దండ వేయకుంటే అది కూడా. బట్ చాలా బాగుంది. టీటూ బాయ్, మీరు ఇంకా 3 సింహాలు అనుకుంటున్నారు, 5 సింహాలు అటు ఇటు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మవారు సింహం మీద అటు ఇటు కూడా కూర్చుంది. అవును. సో టీటూ బాయ్ ఇది మీదేనా డిజైన్? ఇట్లా ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినాం కదా అమ్మవారి పొజిషన్ అంటే మహారాణి స్టైల్లో అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు రైట్ లెగ్ కూడా ఇక్కడ లయన్ పైన ఒక కాలు పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తున్నది. సో ఈ 2 sides లయన్ మనదే డిజైన్ లేకపోతే ఆర్టిస్ట్ చెప్పిండి ఎట్లా చేద్దాం? మనదే డిజైన్. అమ్మవారి కాల్ వాళ్ళ వాహనం పైన పెట్టాలి. ఓకే. అందుకే ఇక్కడ సింహం తల ఉండాలని చెప్పిన వాళ్ళకు. వావ్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ కూడా డిజైన్ మేము ఏంటంటే వాళ్ళ డిజైన్ ఉండదు, మేము మా డిజైన్ కొన్ని మాడిఫై చేసి ప్రతి ఒక్కరికి మేము ప్రతిసారి మీరు చూడండి మా డిజైన్స్ ఒక దాదాపు 5 years నుంచి యూనిక్ ఉంటాయి. ఒక్కసారి ఇట్లా చూసుకొని వద్దాము. ఇక్కడ లయన్ చూసుకోవచ్చు, కలర్ గ్రేడియంట్ కూడా చాలా బాగుంది. కలర్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది అన్న. సో ఇక్కడ ఇంకొక లయన్ అండ్ అమ్మవారు తలవారు పట్టుకొని ఉన్నారు. ఇక్కడ గారు ఒక చిన్న డౌట్ నాకు, మామూలుగా కొంతమంది అమ్మవారి విగ్రహం టైగర్ మీద పెడతారు, కొంతమంది లయన్ మీద పెడతారు. యాక్చువల్గా ఏది కరెక్ట్? సింహవాహనం.
సింహవాహనం. సింహవాహనం అనేది అమ్మవారికి అంటే లయన్. సింహవాహిని అంతే. లయనే కరెక్ట్. లయనే కరెక్ట్. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద బబ్బర్ షేర్. ఎట్లయితే మనకు మేక్ ఇన్ ఇండియాలో ఉంటాయో బబ్బర్ షేర్, చాలా పెద్ద లయన్స్. చూసారా, తప్పు చేస్తే మన లయన్ వస్తుంది అటాక్ చేయడానికి. నైస్ బాయ్, చాలా బాగున్నది. సో మనకు మెయిన్ గార్డెనర్ అనమాట నరసింహ అంకుల్. యా, సో ఇక్కడ చూసుకోవచ్చు తల్వార్ కూడా. ఇది మొత్తం ఇక్కడనే చేసిరా అన్న? చాలా బాగుందన్న. ఎస్. అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఇచ్చిండు. సో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. ఇంత పెద్ద జైజాంటిక్ హ్యూజ్ విగ్రహం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ విగ్రహం అనుకుంటాం కానీ తీసుకురావడము, ఆ జాగ్రత్త, అమ్మవారు మనకు శక్తి ఇస్తేనే చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అనుకుంటే ఏది కాదు, కృప ఉంటేనే తీసుకురాగలుగుతాం. ఎస్ ఎస్ ఎస్. బట్ వెరీ హ్యాపీ బాయ్, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాను. T2 బైకి నేను మేబీ 4th డే వస్తాను చెప్పిన. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. సడన్గా నేను పొద్దున అరౌండ్ 7 or 8 o'clock వండుకున్నా ఎడిటింగ్ వేసుకొని. సాయంత్రం లేచే ముందు మెసేజ్ చేసిన ఇట్లా నేను వస్తా అనేసి. పొద్దునే మెసేజ్ చేసిన కదా. నైస్. సో థ్యాంక్ యూ T2 బై. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే విగ్రహం అయిపోలే. యా, మనం ఇంకా లోపలనే ఉన్నాం. యా, అమ్మవారి ఇక్కడ ఉన్నారు, విగ్రహం లోపల మనం ఉన్నాం. ఎస్ ఎస్. నిల్చోనికి అక్కడ విగ్రహము, Yes. ఇంకా పులులు ముందుకున్నాం. ఎంత స్పేస్. ఎగ్జాక్ట్లీ. మా మండపం ఎంత పెద్దది ఉంది. ఎగ్జాక్ట్లీ. యా, బట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అన్న అండ్ ఫీలింగ్ బ్లెస్డ్. సో మీ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ నవరాత్రి ఉత్సవాల సెలబ్రేషన్స్. అందరికీ హ్యాపీ నవరాత్రి, అట్లనే హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. యా, సో అందరూ ఒకసారి జై బోలో దుర్గా భవానీకి. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు యాక్చువల్గా అయ్యగారు అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఎంత అంటే ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో అయ్యగారికి అందరు ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. అండ్ వినాయకుని పండుగకి అడిగినుండే నేను ఎట్లుండబోతుంది నవరాత్రి ఫెస్టివల్ అనేసి. వచ్చి చూడమన్నారు, చూసినాం. మొత్తం ఫుల్ హ్యాపీ. ఎలా ఉంది? ఓకేనా? ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అండి. కైలాసం పోయినట్టు అనిపిస్తుంది. అబ్బా, చాలా బాగుంది గారు, చాలా బాగుంది. ఇదంతా క్రెడిట్ గోస్ టు T2 బాయ్ అండ్ టీమ్. T2 బాయ్ అని మీరు అందరు పిలుచుకుంటారు, కానీ ఈయన ఏంటంటే రోహిత్ పటేల్. కావాలంటే ఇప్పుడు మీరు పెట్టినా అని T2 అని పెడుతుంటారు. నేను ఏంటంటే సంకల్పం చెప్పినా గానీ రోహిత్ పటేల్ అని చెప్పి. మామూలుగా నేను కూడా అప్పుడప్పుడు రోహిత్ బాయ్ అని పిలుస్తా. బట్ మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా హ్యాపీ. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. అసలు నవరాత్రులలో నాకు సెకండ్ డేనే దిల్ ఖుషి అయిపోయింది కదా. మీరు మాకు సంకల్పం జరిగినప్పుడు వచ్చి ఉంటే మీకు సంకల్పం కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం వస్తా. వీళ్ళకి ఏంటంటే 9 days లో సంకల్పం కూడా వచ్చేస్తాయి. మా కమిటీ మెంబర్స్ అడగండి, అందరితో మంత్రము వాళ్ళకి సంబంధించిన గోత్రనామాలు చెప్పి ఏమేమి అంటే వాళ్ళకు ఏం సిద్ధిగా అంటే వాళ్ళకి ఏం సిద్ధించాలో అవి కూడా మంత్రాలు చెప్పేసి మనము చేపిస్తాం. కాబట్టి వాళ్ళకు కూడా ఈ పాటికి సంకల్పం వచ్చి ఉంటుంది. మనం నిదానంగా చేస్తుంటాం కాబట్టి అన్ని కూడా వాళ్ళు నేర్చుకొని ఉంటారు ఓపికతోనే. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఇక్కడికి రావాలి. సనత్ నగర్ కా మహారాణి. డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ షేర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, భయ వాళ్ళది. రెగ్యులర్గా అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ గా ది బెస్ట్ పండాల్ నేను చూసిన వీడియోలలో మా కొలీగ్స్ కూడా చాలామంది పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. బట్ ఎట్లా అంటే ఐదర్ అమ్మవారి విగ్రహం అన్న స్పెషల్ ఉంటుంది, మండపం అన్న స్పెషల్ ఉంటుంది. బట్ మీ దగ్గర 2 స్పెషల్. అండ్ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉన్నది. అండ్ ఇట్ ఈస్ కామ్, పీస్ఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్. సో థ్యాంక్ యూ అన్న, మీ అందరికీ థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్. జై శ్రీ గణేష, జై దుర్గా మాతాకి. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో దుర్గా మాతాకి, జై శ్రీరామ్, హర హర శంభో, జై బజరంగ్ బలి. ఒక్కసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై హింద్.